హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పరి అంజు కిచెన్ స్టోరీస్. ఈరోజు నేను మీ అందరి కోసం కోకోనట్ చికెన్ పలావ్ రెడీ చేశాను. ఇది చాలా డెలీషియస్, ఫ్లేవర్ఫుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇందులో స్పైసెస్, మసాలాస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బట్ ది టేస్ట్, ఓ మై గాడ్, అబ్జల్యూట్లీ అమేజింగ్గా ఉంటుంది. నాకు పర్సనల్గా ఈ రెసిపీ చాలా ఇష్టం. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇట్ విల్ బీ వెరీ డెలిషియస్. సో ఫస్ట్ ఫర్ ద మ్యారినేషన్ నేను ఇక్కడ 850 grams ఆఫ్ క్లీన్ చికెన్ తీసుకున్నాను. సో ఇందులోకి నేను ఆల్రెడీ కర్డ్ అండ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ 1 tablespoon ఆఫ్ గరం మసాలా. యాక్చువల్లీ నేను మీకు ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను ఎన్ని టేబుల్ స్పూన్స్ యూస్ చేశాను ప్రతిదీ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్, ఒక బే లీఫ్ వేసాను ఫర్ దట్ స్పైసీ స్మెల్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ కోసం. అండ్ ఆల్సో ఫ్రెష్ మింట్ లీవ్స్ కూడా వేసాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ యాడెడ్ 2 green chilies ఇందులో, సో దట్ కొంచెం మ్యారినేషన్కి కూడా టచ్ ఇవ్వాలి కాబట్టి వేసేసాను. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేయండి. చక్కగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా కోట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దీన్ని ఒక 1 hour మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెడదాం. ఓకేనా? సో మీరే చూస్తున్నారు కదా నేను ఎంత చక్కగా మ్యారినేషన్ చేస్తున్నాను. ఐ హోప్ ఇలానే మీరు ప్రాపర్గా కోట్ అవ్వేలా చేయాలి, లేదు అంటే ప్రాపర్ మ్యారినేషన్ అవ్వదు. సో లెట్స్ బిగిన్ అవర్ కుకింగ్. సో టేక్ ఎ హెవీ బాటమ్ కడాయి అండ్ యాడ్ సమ్ ఘీ ఇన్ టు దట్. నేనైతే సిత్ ఫార్మ్స్ ఘీ యూస్ చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు కూడా కొనాలి అంటే యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ దర్ వెబ్సైట్. అలాంగ్ విత్ దాట్ యాడ్ ఎ లిటిల్ ఆఫ్ ఆయిల్ ఆల్సో. కొంచెం యూజ్ అవుతుంది, ఎక్కువ ఆయిల్ అవుతుంది ఆబ్వియస్లీ, బిర్యానీ కదా. సో నవ్ యాడ్ హోల్ స్పైసెస్ లైక్ బే లీఫ్, పెప్పర్, సిన్నమన్, క్లోవ్స్ అండ్ cardamom. And once spices become aromatic, add sliced onions. ఆ చిట్టుపట్లాడుతున్న ఆనియన్స్ సౌండ్ అవన్నీ వింటే చాలా అద్భుతంగా ఉంటుంది బిర్యానీకి వచ్చేస్తున్నప్పుడు. అప్పుడే తినేసేయాలి, అంత ఇష్టంగా ఉంటుంది. నెక్స్ట్ యాడ్ సమ్ ఫ్రెష్ మింట్ లీవ్స్ అండ్ 3 tablespoons ఆఫ్ గార్లిక్ జింజర్ పేస్ట్. సో మీరు మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాతనే యూ ప్లీజ్ యాడ్ ద జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకేనా? ఇప్పుడు ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా సాటే చేయండి. ఈ స్టేజ్లోనే మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది. సో నౌ మీరు ఇది మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. దెన్ కీప్ ఇట్ అసైడ్. సో మంచిగా సాటే చేద్దాం ఇంకా. అండ్ నౌ కింగ్ ఆఫ్ ద రెసిపీ. సో చికెన్ని యాడ్ చేసేద్దాం. సో లెట్స్ యాడ్ అవర్ మ్యారినేటెడ్ చికెన్. సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. బాగా మిక్స్ చేయండి. చూస్తుంటూనే మౌత్ వాటరింగ్గా ఉంది కదా. చికెన్ లవర్స్ అయితే ఈ రెసిపీని డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకేనా? అస్సలు మిస్ అవ్వకండి. ఇట్ విల్ బి రియలీ టేస్టీ. అండ్ ఇలాంటి రెసిపీస్ మీతో ఇంకా మంచిగా షేర్ చేస్తాను. ఇఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ, అట్లీస్ట్ నాకు ఇదొక స్ట్రెంగ్త్ ఇస్తుంది మీ సపోర్ట్ డెఫినెట్లీ, సో దట్ ఐ కెన్ షేర్ మోర్ వీడియోస్ విత్ యూ గైజ్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు క్రష్ చేసిన గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, అవన్నీ దీనిలోకి యాడ్ చేసేయండి. సో ఇది మనం ఎక్కువ స్మూత్ పేస్ట్ ఎప్పుడు చేయకూడదు, ఇలా నేను చూపించినట్టే చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 sliced టొమాటో కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇదంతా మంచిగా మరుగుతున్నప్పుడు మీకు ఉడుకుతున్నప్పుడు నా తెలుగుని చూసి భయపడకండి, నేను బాగానే మాట్లాడుతున్నాను. సో మీరు మంచిగా ఈ టమాటోస్ని అన్నీ మిక్స్ చేసేయండి. నాకైతే స్మెల్కే ఏమో ఇప్పుడే తినేయాలి అంత నచ్చేస్తుంది. చాలా బాగుంది స్మెల్. సో మీరు కూడా కుక్ చేస్తున్నప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ తీసుకునే చేయండి. అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ నేను యాడ్ చేసిన మసాలా స్పైసెస్ అన్ని ప్రాపర్గా వేయండి. ఓకేనా?
సో ఇప్పుడు మనం వచ్చేసి ఇందులోకి చికెన్ మసాలాని కూడా యాడ్ చేద్దాం. సో నేను అయితే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని మాత్రమే వేసాను. ఎక్కువ స్పైసీ నాకు వద్దు అనిపిస్తుంది. సో మినిమల్ స్పైసెస్తోనే బిర్యానీ అరోమాటిక్గా చేయాలి. సో అందుకోసం 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. నా మనం చక్కగా దీన్ని మిక్స్ చేద్దాం. చూస్తున్నారా ఎంత క్రేజీగా ఉంది చికెన్. ఓ మై గాడ్. So now we will close the lid and cook until the chicken releases its juices and the oil starts separating. So meanwhile మనం రైస్ని వాష్ చేసుకుందాం. సో నేను ఇక్కడ 2.5 కప్ బాస్మతి రైస్ని యూజ్ చేశాను అండ్ వాష్ చేసుకొని we will keep it ready so that మనకి ఈజీ అయిపోతుంది. అండ్ చూసారా మన చికెన్ ఇప్పుడు ఎంత ఆయిల్ని అనేది సపరేట్ చేసింది. సో చికెన్ చాలా బాగా కుక్ అయింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇదే పర్ఫెక్ట్ స్టేజ్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ కోకోనట్ మిల్క్. సో ఈ రెసిపీకి ఇది చాలా బాగుంటుంది. రైస్ క్వాంటిటీకి సరిపడే కోకోనట్ మిల్క్ తీసుకోండి. నేను సపరేట్ వాటర్ యాడ్ చేయడం లేదు. కోకోనట్ మిల్క్ alone gives a rich and creamy flavor to this recipe. Now to adjust the taste we have to add the salt if required. సో నేను ముందు ఒక స్పూన్ సాల్ట్ వేసాను కాబట్టి మ్యారినేషన్ టైంలో. సో ఇప్పుడు నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను యాజ్ పర్ మై రిక్వైర్మెంట్. మీకు ఎంత సాల్ట్ ఇష్టమో దాన్ని బట్టి మీరు కూడా వేసుకోండి. ఓకే, సో మనం లిడ్ని క్లోజ్ చేసేద్దాం. వన్స్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్, ఈ పర్టికులర్ టైంలో వీ హ్యావ్ టు యాడ్ ద వాష్డ్ బాస్మతి రైస్. సో మనం దీన్ని ఎక్కువ ఫాస్ట్గా అలా మిక్స్ చేసేయకూడదు. జెంటల్గా, చాలా జెంట్లీ వీ హ్యావ్ టు మిక్స్ ఎవ్రీథింగ్. ఓకే, మనం వేసి దబా అని మిక్స్ చేసేస్తే ద రైస్ విల్ బ్రేక్. ఓకే, సో మనం స్లోగా దీన్ని మిక్స్ చేసి ఆ తర్వాత వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఫ్రెష్ మింట్ లీవ్స్ అండ్ సమ్ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ స్క్వీజ్ హాఫ్ అ లెమన్. ఓకే, సో మంచిగా ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. డోంట్ యాడ్ మోర్ మింట్ లీవ్స్ ఆల్సో బికాజ్ ఎక్కువ యాడ్ చేసినా కూడా బాగుండదు. ప్రతి ఒక్కటి మినిమల్లో చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అండ్ ఐఎమ్ స్క్వీజింగ్ ఓన్లీ హాఫ్ అ లెమన్ ఇన్ టు దిస్. ఎక్కువ కూడా వద్దు, పుల్లగా ఉంటుంది. సో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే మనం ప్రతి ఒక్క రెసిపీలో యూస్ చేస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ. ఓకే, సో జెంటల్గా మిక్స్ చేసేసిన తర్వాత close the lid and cook on a low flame for 10 to 15 minutes until the rice is perfectly cooked. So నేను ఆఫ్ చేసేసా రైస్. జస్ట్ లుక్ అట్ దిస్, every rice grain separated and the chicken is soft and juicy and the aroma is simply irresistible. Honestly, the real hero of this recipe is coconut milk candy. It gives such a rich, mild and delicious flavor. Along with the ghee and whole spices, the taste becomes absolutely perfect. So I seriously can't wait to have my first bite. So if you try this recipe at home, please let me know in the comments. I would like to hear your feedbacks. So if you enjoyed this video, please don't forget to like, share, subscribe to Pari Anju Kitchen Stories. Thank you so much guys. Thank you so much for watching. Please subscribe to my channel.